పాలు దాగి 5 మంది పిల్లలు మృతి చెందడం జరిగింది రాజమండ్రిలో. 6గురి పరిస్థితి విషమంగా ఉంది. డయాలసిస్ కూడా రావడం జరిగింది. మనం పొద్దున్న లేస్తేనే చిన్నపిల్లలు ఎంతో మంది పాలు తాగుతారు, పెద్దవాళ్ళు టీ తాగుతారు. ఆ పాలన్నీ కూడా నిజమైన పాల? ఆ పాలు ఏ విధంగా తయారు చేస్తా ఉన్నారు? యూరియా మరియు ఫామ్ ఆయిల్ లాంటి రసాయనాలతోని పాలు తయారు చేస్తా ఉన్నారు. ఆ పాలు తాగడం వల్ల మన ఆరోగ్యానికి, చిన్న పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధికారులు ఎందుకు వాళ్ళకి లైసెన్స్ ఇస్తా ఉన్నారు? గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇస్తా ఉంది అవన్నిటికి గుణంగా? అంటే మీకు పైకం అందితే చాలు, మీరు ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు అనుకుంటున్నారా? డబ్బున్నోడు ఏం సార్, డబ్బున్నోడు దర్జాగా 2 బర్రెలు తెచ్చుకుంటాడు, ఇంటికాడ ఫామ్ లాగా పెట్టుకుంటాడు, ఒక జీతాన్ని పెట్టుకుంటాడు, మంచి హెల్త్ అండ్ ఆర్గానిక్ ఫుడ్ వాడు తీసుకుంటా ఉన్నాడు. కానీ పేద ప్రజల బతుకుల గురించి ఆలోచించేది ఎవడు సార్? గవర్నమెంట్ లో ఆలోచించే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా మీరు కూడా ఆలోచించకపోతే మనం ఇంకెవరు ఆలోచించాలి? ఒక సైడ్ చూసుకుంటేనేమో ట్రీట్మెంట్ ఏమో లక్షల్లో ఉన్నది, ఒక సైడ్ చూసుకుంటేనేమో వాళ్ళకి ఇచ్చే జీతాలేమో 10,000 15,000 నెలకి. వాళ్ళు ఏ విధంగా పోషించాలా ఫ్యామిలీకి కూడా? ఇంత మధ్యతరగతి కుటుంబాల పట్ల రాజకీయ నాయకులు కానీ గవర్నమెంట్ కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తా ఉంది? ఒక్కసారి ఆలోచించండి.